మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త సమస్య ఎదురైంది బీఆర్ఎస్ పార్టీకి. మొన్నటి వరకు ఒకటిగా ఉన్న అన్నా చెల్లెలు ఇప్పుడు గొడవ పడుతున్నారు. మొన్నటి వరకు అత్యంత సన్నిహితంగా కొనసాగుతున్న సమయంలో ఈ వివాదం ఎక్కడ మొదలైందో తెలియదు, కానీ ఇప్పుడు వారిద్దరికి మాత్రం పడడం లేదు. ఈ యొక్క సమస్యను ఎలా పరిష్కరించాలో అని బీఆర్ఎస్ పార్టీ నేతలైతే అయోమయం అవుతున్నారు. అయితే ఇలాంటి కష్ట సమయంలోనే పార్టీకి ఏ కష్టం వచ్చినా కానీ కేసీఆర్ గారికి గుర్తొచ్చే పేరు మాత్రం హరీష్ రావు. రాముడికి హనుమంతుడు ఎలాగో కేసీఆర్ గారికి హరీష్ రావు అలాగా. పార్టీకి ఏ కష్టం వచ్చినా కానీ ఆ బాధ్యతలను కేసీఆర్ గారు హరీష్ రావు గారికి అప్పచెప్పేవారు. ఆ కష్టకాలం నుండి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని బయట పడివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా 2018 ఎన్నికల్లో అప్పటికే టీఆర్ఎస్ పార్టీకి మేకులా తయారవుతున్న రేవంత్ రెడ్డిని 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓడించాల్సిన బాధ్యతలు హరీష్ రావుకి అప్పచెప్పారు కేసీఆర్ గారు. ఎవరు ఊహించకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోతారని. హరీష్ రావు పాత్రతో రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోవడం జరిగింది. అది ఒకటే కాకుండా హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ఓడిపోవడం కావచ్చు, ఇలా చాలా సమయంలో టిఆర్ఎస్ పార్టీని కాపాడుతూ వచ్చారు హరీష్ రావు గారు. అయితే ఆ విషయంలో కేటీఆర్ మాత్రం హరీష్ రావుతో పోలిస్తే వెనుకపడ్డారనే చెప్పవచ్చు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుండి కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. కామారెడ్డిలో కేసీఆర్ గారిని గెలిపించాల్సిన బాధ్యతలు కేటీఆర్ గారికి కేసీఆర్ అప్పచెప్పారు. కానీ అట్టర్ ఫ్లాప్ గా తన తండ్రిని గెలిపించుకోలేకపోయాడు కేటీఆర్ గారు. దాంతో కేటీఆర్ పై తీవ్ర విమర్శలు అయితే వచ్చాయి ఆ సందర్భంలో. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు, కేటీఆర్ కంటే హరీష్ రావే బాగా బలంగా బీఆర్ఎస్ పార్టీ గొంతును అసెంబ్లీ వేదికగా వినిపించారు. మంత్రులు అలాగే ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇవ్వడంలో కూడా కేటీఆర్ కంటే హరీష్ రావే సక్సెస్ అయ్యారు. అయితే ప్రస్తుతం కేటీఆర్ అలాగే కవిష ఇష్యూని క్లియర్ చేయాల్సిన బాధ్యతలు కూడా హరీష్ రావుకి అప్పజెప్పినట్టు తెలుస్తుంది. హరీష్ రావు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కేటీఆర్ కూడా ఆ రకంగానే అడుగులు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల వల్ల కేటీఆర్ కన్నా ముందే హరీష్ రావుకి అత్యంత కీలక బాధ్యతలు కేసీఆర్ గారు అప్పచెప్పబోతున్నట్టు తెలుస్తుంది. కవిత విషయానికి వస్తే కవిత వ్యవహారంపై ఇప్పటికే కేసీఆర్ గారు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కవిత కేటీఆర్ వివాదం పార్టీకి సమస్యగా మారకూడదని కేసీఆర్ గారు అయితే భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా పార్టీలో ప్రస్తుతం ఉన్న పదవుల్లో కీలక మార్పులు చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగింపు అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు కీలకంగా మారుతుంది. హరీష్ రావుకు ప్రమోషన్ ఉంటుంది అని అంచనా అయితే వేస్తున్నారు. అయితే కవిత వివాదం వేళ చొరబడి నిర్ణయాలు తీసుకుంటే ప్రతికూల సంకేతాలు వెళ్తాయనేది పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం. దీంతో వచ్చే వారం తన కుమార్తె కవిత వివాదం నేపథ్యంలో పార్టీ పదవుల్లో మార్పులు చేర్పులపై కీలక నిర్ణయం వెలువరించే అవకాశం అయితే ఉంటుంది అని సమాచారం. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల హరీష్ రావు ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో పలుమార్లు భేటీ అయ్యారు. కవిత వ్యవహారంపై ఈ భేటీలో ఇద్దరి మధ్య లోతుగా చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. భేటీలోనే హరీష్ రావుకు ప్రమోషన్ అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించినట్లు సమాచారం. కవిత వివాదం నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతుంది.